జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్కు వచ్చినంత కష్టం ఏ పగవునికి ఏ పాలకునికి కూడా రావద్దు అన్నట్టు ఉన్నదట. ఎమ్మెల్యేగిరి ఎలుగబెడుతున్న కారు పార్టీ లీడరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా గారికి ఏ పాలకునికి పగవునికి రానంత అంత పెద్ద కష్టం ఏమొచ్చింది, ఎందుకు ఇప్పుడు ఇట్లా చెప్తున్నవే బాలన్న అంటారా? ఈనుండి మీరే. అయ్యా మీకు వచ్చిన బాధ ఏందో బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళతో పంచుకోరి. సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం. ఇన్నరా రాజేశ్వరరెడ్డి సార్ ఏమన్నాడు? ఒకరోజు 2 రోజులు కాదు, దినాం సారోళ్ళ స్కూళ్ళ కాడికి పని కట్టుకొని మరీ పోయి అంత పరిశాన్ చేస్తురట. 25 ఏండ్ల సంది సారు ప్రైవేటు స్కూళ్ళు నడుపుతున్నాడట. ఎన్నడూ కూడా ఏ సర్కారు ఉన్నప్పుడు ఇట్లా తిప్పలు పెట్టలేదట. ఏమంట కాంగ్రెస్ పార్టీ ఏలువడలకు వచ్చిందో అప్పటి సంది అంటే ఈ 8-9 నెలల పల్లా గారిని కంటి నిండా నిద్రపోనిస్తలేరట, కడుపు నిండా తిననిస్తలేరట. చెవుల జోరిగా ఎప్పుడు గుయ్యి అన్నట్టే అసలే మనసుకు వటనిస్తలేరట. మంచిగా కంటి నిండా నిద్రపోతా అనుకున్న మనిషి చెవుకాడికి గడికో దోమ వచ్చి గుయ్య రాగం తీస్తుంటే ఎంత యాష్టకొస్తుంది చెప్పుర్రి. ఇప్పుడు పల్లా గారి పరిస్థితి కూడా డిట్టో మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నదట. అయినా రాజేశ్వరరెడ్డి గారు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన తీరు అన్ని మీ తానా ఆధారాలుంటే వచ్చి ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లకు చూపెట్టి మీ నియతి ఎంతనో చూపెట్టకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.